లింగమనేని కంపెనీకి అప్పటికే లింగమనేని వాళ్ళకి అప్పటికే 350 ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతంలో కొనుక్కొని ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ అంటే అప్పటికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నారా లోకేష్ ద్వారా కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్కి కొనిపించారు. నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు, లింగమనేని రమేష్కి గారికి సంబంధించిన ఆస్తులు, హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కొనేసి రాజధాని ప్రాంతంలో నారాయణ యాజ్ బీయింగ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ సిఆర్డిఏ అండ్ చంద్రబాబు నాయుడుకు చైర్మన్ ఆఫ్ ది సిఆర్డిఏగా వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎటు నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒక డిజైన్ మొత్తాన్ని, అంటే లింగమనేని రమేష్ కొన్న 350 ఎకరాలు, హెరిటేజ్ కొన్న 100 ఎకరాలు, నారాయణ గారు కొన్న 100 ఎకరాలు, వీళ్ళ 100 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లో పోకుండా నిరుపేదలైనటువంటి ఇళ్ల నుంచి వాళ్ళు ఇచ్చిన భూముల్లో నుంచి, రైతుల భూముల్లో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ చేసి నారా లోకేష్, భువనేశ్వరి గారు, లింగమనేని రమేష్ గారు, పొంగులూరు నారాయణ గారి భూముల్లో నుంచి, భూముల పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళే విధంగా డిజైన్ చేసి 5 లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని 50 కోట్ల రూపాయలు, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే ఏమవుద్ది? ఇన్నర్ రింగ్ రోడ్డు నా భూమిలో కూడా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న నా భూమికి 10 లక్షలు ఇస్తారు. అదే నా పక్క భూమి గుండా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న ఎకరం అది 5 కోట్లు అవుద్దో 50 కోట్లు అవుద్దో తెలియదు. ఈ విధంగా వాళ్ళ వాస్తులు పెంచుకునేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేసి ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసిన ఫైండింగ్ ఏంటో మీకు చదివి వినిపిస్తా. The above accused committed criminal breach of trust with a dishonest and fraudulent intention by corrupt and illegal means and by abusing their official position while holding offices as a public servants for obtaining a pecuniary advantage and without any public interest in pursuance of their criminal conspiracy with an intention to cheat by concealing the facts in furtherance of common intention done with a criminal knowledge and caused effect party by act and party by omission intentionally cooperated singly or jointly with other accused by disobeying the directions of the law knowingly with an intent to cause a pecuniary gain for themselves. వీళ్ళంతా దొంగలు, దుర్మార్గులు. వీళ్ళ మీద కేసు కట్టి వీళ్ళని లోపల వేయండి అని ఛార్జ్ షీట్ వేసినటువంటి ఇదే సిఐడి డిపార్ట్మెంట్. నేను విలేకరులను కూడా కోరుతున్నా, ఇదిగో ఈ 15,000 డాక్యుమెంట్లు ఈ నా పక్కన నేను చూశారు. నేను జర్నలిస్ట్ సోదరులను కూడా ఇది కూడా చూపించమని కోరుతున్నా. ఈ 15,000 డాక్యుమెంట్లు నా పక్కనే ఉన్న ఈ 15,000 డాక్యుమెంట్లు, ఈ 15,000 డాక్యుమెంట్లతోటి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి సిఐడి డిపార్ట్మెంటు మార్గులు, దొంగలు. ఇదిగో ఇన్ని వేల ఆధారాలు ఉన్నాయి, ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టున్నాయి. ఇదిగో సేల్ డీడ్లు ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా కాన్స్పిరసీ క్రియేట్ చేశారు. ఇదిగో ఈ విధంగా పెక్యునరీ లాస్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లోకి దోచుకున్నారు అని చెప్పిన ఇదే సిఐడి డిపార్ట్మెంటు 2024 మార్చి నెలలో వేసినటువంటి ఈ డాక్యుమెంట్లన్నీ 2026 సంవత్సరంకి వచ్చేటప్పటికి, ప్రభుత్వం మారేటప్పటికి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, పబ్లిక్ మీటింగ్లో అనిత గారు మా మీద పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారు, మా మీద పెట్టిన కేసులు తొందరగా తీసేయండి అని డైరెక్షన్ ఇచ్చినటువంటి మీరు, మీ డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి అనిత గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరిచ్చినటువంటి డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సుపుత్రులు నారా లోకేష్ గారు, వారి డిపార్ట్మెంట్లు వారి మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి అనిత గారు,
అనిత గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఫాలో అయినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు వేసినటువంటి ఫైనల్ రిపోర్టుని మరి ఏ కాన్సెప్ట్తో ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయదలుచుకుందో నాకైతే తెలియదు. నేను వ్యవస్థలకి తప్పు పట్టను, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా. న్యాయం ఏదో ఒకరోజు 4 పాదాల మీద నడుస్తుంది, నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒక సామాన్యుడు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వెళ్తున్నావు 10,000 రూపాయలు కట్టు, సిగ్నల్ జంప్ చేసావు 20,000 రూపాయలు కట్టు, నువ్వు రాంగ్ సైడ్ పార్కింగ్ చేసావు 1,000 రూపాయలు కట్టు అని కలెక్ట్ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ, 1,000 రూపాయలకి 2,000కి 3,000కి లంచాలు తీసుకుంటే 20 సంవత్సరాల పాటు ప్రాసిక్యూషన్ చేసే ఏసీబీ వ్యవస్థ 15,000 డాక్యుమెంట్లతోటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరలా మంత్రి నారాయణ, మరలా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయిపోయేటప్పటికీ కేసులన్నీ ఆధారాలన్నీ ఆవిరైపోయి ఊష్ గప్ చూప్ సంబార్ బుడ్డి అని అసలు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. అసలు ఆయన ఏ విధంగానూ తప్పు చేయలేదు, సర్వ్ చేసినటువంటి నోటీస్ కూడా చెప్తా. ఈ కేసులో చదివి వినిపించారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు రాసింది, వారు రాసిందే నేను మళ్ళీ చదివిస్తా. ఆఫ్టర్ రివ్యూయింగ్ ది ఎంటైర్ కేస్, అంటే ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్టు 2026లో ఈయన ముఖ్యమంత్రి కాకముందు, అంటే ఈ దేశంలో ఏం చెప్పదలుచుకున్నారంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యమంత్రి కాకముందు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పులన్నీ పునీతమైపోయి పరమ పాపాత్ములందరూ పుణ్యాత్ములు అయిపోతారు అని చెప్పదలుచుకున్నటువంటి ఏసీబీ సిఐడి డిపార్ట్మెంటు నెలలేని బాయిలో దూకండి ఎక్కడైనా సిగ్గుశరం లేకుండా. మీరెట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయ్యారయ్యా? మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయ్యారు? అసలు మీకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి నైతిక అర్హత ఉందా? మీకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి నైతిక అర్హత ఉందా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు మాకు అధికారంలో పోస్టింగ్లు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా అని ఈ విధంగా మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ యూనిఫాము విప్పదీసి రోడ్డు మీద నుంచోబెట్టి తన్నే రోజులు, ప్రజలే మిమ్మల్ని తన్నే రోజులు ఒక రోజు వస్తాయి.